హాయ్ అందరికీ. ఈరోజు ఓడ్ టు ద వెస్ట్ విండ్ బై పిబి షెల్లీ దీని గురించి తెలుసుకుందాం. ఈచ్ లైన్ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్. ఫస్ట్ స్టాంజా, ఫస్ట్ లైన్. ఓ వైల్డ్ వెస్ట్ విండ్, దౌ బ్రెత్ ఆఫ్ ఆటమ్స్ బీయింగ్. ఇది పోయం ఓపెనింగ్ లైన్. ఇక్కడ పోయెట్ వెస్ట్ విండ్ని అడ్రస్ చేస్తున్నాడు. ఆటమ్ సీజన్లో వచ్చే గాలి ఒక బ్రెత్ ఆఫ్ లైఫ్లా ఉంటుంది. అంటే ఇది ఆటంకి ప్రాణం ఇచ్చే గాలి. ఇది మొత్తం పోయంకు టోన్ సెట్ చేస్తుంది. ఇక్కడ షెల్లీ పవర్ ఆఫ్ ద వెస్ట్ విండ్ గురించి చెబుతున్నాడు. డెస్ట్రాయర్గా అంటే చనిపోయిన ఆకులను వెదజల్లడం, మరియు ప్రిజర్వర్గా అంటే స్ప్రింగ్ కాలంలో వికసించే విత్తనాలను వ్యాప్తి చేయడం గురించి వర్ణించాడు. ఇది ఒక లిటరరీ డివైస్. ఒక నాన్ లివింగ్ థింగ్ లేదా ఇమాజినరీ ఎంటిటీని నేరుగా సంబోధించడాన్ని అపాస్ట్రఫీ అంటారు. ఫ్రమ్ హూజ్ అన్సీన్ ప్రెజెన్స్ ద లీవ్స్ డెత్ ఆర్ డ్రివెన్ లైక్ గోస్ ఫ్రమ్ ఎన్ ఎన్ఛాంటర్ ఫ్లీయింగ్. దవ్ అంటే నీవు అని పోయిట్ వెస్ట్ విండ్ను పిలుస్తున్నాడు. గాలి కనిపించదు కాబట్టి అన్సీన్ ప్రెజెన్స్ అని చెప్పాడు. డెడ్ లీవ్స్ గాలికి ఎగిరి వెళ్ళిపోతున్నాయి. ఈ వెస్ట్ విండ్ వల్ల డెడ్ లీవ్స్ ఎంత దూరమైనా వెళ్తాయి. మాంత్రికుడు చదివే మంత్రాలకు భయపడి పారిపోయే దయ్యాల్లాగా అని పోయిట్ చెబుతున్నాడు. పెస్టిలెన్స్ స్ట్రికెన్ మల్టిట్యూడ్స్. ఇక్కడ కవి ఏం చెప్తున్నాడంటే ఆకులు ఆటమ్ సీజన్లో చనిపోతాయి. అవి వడగాలి ద్వారా తోసుకుపోబడతాయి. చెట్ల చనిపోయిన ఆకులు ఆటమ్ సీజన్లో రాలిపోయి ఎండిపోయి గాల్లో తేలుతూ ఉండడం, అది ప్లేగ్ వల్ల చనిపోతున్న జనం గుంపు లాంటి దృశ్యంలా కనిపిస్తుందని షెల్లీ ఊహిస్తున్నాడు. ఆ ఆకులను పెస్టిలెన్స్ అంటే ఒక డిసీజ్ వలె ప్లేగ్ మహమ్మారి బారిన పడిన జనం గుంపులా ఉన్నాయని చెబుతున్నాడు. దౌ హూ చారియటెస్ట్ టు దే డార్క్ వింట్రీ బెడ్. వెస్ట్ విండ్ చనిపోయిన ఆకులను ఒక రథం చారియట్లో వేసి వాటిని చీకటి శీతాకాలపు మంచం అంటే డార్క్ వింట్రీ బెడ్ వైపు తీసుకెళ్తుంది అని షెల్లీ ఊహిస్తున్నాడు. ఇక్కడ డార్క్ వింట్రీ బెడ్ అంటే వింటర్లో నేలపై ఉన్న ఆకులు మట్టిలో కూరుకుపోయి ఫైనల్గా విశ్రాంతి పొందుతాయి. ఇది ఒక మెటఫర్. ఆకులు వింటర్ సీజన్లో సుదీర్ఘ నిద్రలోకి వెళ్తాయని పోయిట్ చెప్తున్నాడు. ఈచ్ లైక్ ఏ కార్ప్స్ వితిన్ ఇట్స్ గ్రేవ్. ప్రతి ఆకు చనిపోయిన శవంలా తన సమాధిలో నిద్రిస్తున్నట్టుగా పోయిట్ చెప్పాడు. ఇక్కడ మెటఫర్ ఉంది. ఆటమ్ సీజన్లో ఆకులు చనిపోతాయి. లీవ్స్ను అంటే ఆకుల్ని కాప్సెస్ అంటే డెడ్ బాడీస్లా చూపిస్తున్నాడు. ఫస్ట్ స్టాంజాలో వెస్ట్ విండ్ని ఒక పవర్ఫుల్ డెస్ట్రాయర్ మరియు క్లీన్సర్లా చూపించాడు. డెడ్ లీవ్స్ను తొలగించడం ద్వారా వెస్ట్ విండ్ రెన్యువల్కి ఫౌండేషన్ వేస్తుందని షెల్లీ ఊహిస్తున్నాడు. సెకండ్ స్టాంజా. Thou on whose stream mid the steep skies commotion. ఇక్కడ మిడ్ ద స్టీప్ స్కైస్ కమోషన్ అంటే వెస్ట్ విండ్ యొక్క గాలి ప్రవాహంపై ఎత్తైన ఆకాశం లోపల కలకలాలు, అలజడి మధ్య వర్షపు మేఘాలు ప్రయాణిస్తున్నాయని పోయిట్ చెప్పాడు. ఇక్కడ స్ట్రీమ్ అనేది గాలి ప్రవాహాన్ని సూచిస్తోంది. స్టీప్ స్కైస్ కమోషన్ అనేది బలమైన వర్షం, తుఫాన్లు అన్నిటినీ సూచిస్తుంది. వెస్ట్ విండ్ యొక్క గాలి ప్రవాహం మీదుగా ఎత్తైన ఆకాశంలోని తుఫాన్ల మధ్య మేఘాలు నడుస్తున్నట్టుగా షెల్లీ ఊహిస్తున్నాడు. లూజ్ క్లౌడ్స్ లైక్ ఎర్త్స్ డికేయింగ్ లీవ్స్ ఆర్ షెడ్. ఆకాశంలో ఉన్న మేఘాలను భూమిపై ఆటమ్ సీజన్లో పడిపోయి చనిపోయిన ఆకుల్లా షెల్లీ పోలుస్తున్నాడు. అవి గాలి ద్వారా త్రోసివేయబడ్డాయని చెబుతున్నాడు. ఇక్కడ పోయెట్ ఒక విజువల్ మెటఫర్ని క్రియేట్ చేస్తున్నాడు. ఆకులు ఆటమ్ సీజన్లో చనిపోయి నేల మీద పడిపోతాయి. అలాగే మేఘాలు కూడా గాలి ద్వారా చీలిపోతూ త్రోసివేయబడతాయి. షుక్ ఫ్రమ్ ద ట్యాంగిల్డ్ బౌస్ ఆఫ్ హెవెన్ అండ్ ఓషన్. ఇక్కడ షెల్లీ మేఘాలను ట్యాంగిల్డ్ బౌస్ అంటే పెనవేసుకుపోయిన లేదా అల్లుకుపోయిన కొమ్మల నుంచి వణికించి వేయబడ్డ లేదా ఊదివేయబడ్డ ఆకుల్లా చూపిస్తున్నాడు. ఏంజల్స్ ఆఫ్ రెయిన్ అండ్ లైట్నింగ్ దెర్ ఆర్ స్ప్రెడ్
on the blue surface of thin, airy surge. వెస్ట్ విండ్ ఆకాశంలో గాలి ప్రవాహాన్ని, ఎయిర్ సర్జిని కలిపి ఆ ప్రవాహం మీద వర్షం, మెరుపుల మేఘాలు దేవదూతల్లా విస్తరించున్నాయని షెల్లీ ఊహిస్తున్నాడు. ఇక్కడ ఏంజల్స్ అనే పదం వాడడం ద్వారా పోయెట్ ఆ మేఘాల అద్భుతమైన రూపాన్ని, భయంకరమైన శక్తిని డివైన్గా చూపిస్తున్నాడు. ఇవి సైమల్టేనియస్గా బ్యూటిఫుల్గా మరియు డిస్ట్రక్టివ్గా కనిపిస్తాయి. లైక్ ద బ్రైట్ హెయిర్ అప్లిఫ్టెడ్ ఫ్రమ్ ద హెడ్స్ ఆఫ్ సమ్ ఫియర్స్ మేన్. మేఘాలు ఉగ్రంగా, అన్కంట్రోల్డ్గా ఉండి గాల్లో విస్తరించి మీనాడు జుట్ల అంటే వైల్డ్గా పైకి లేచినట్టుగా పోయేట్టు ఊహిస్తున్నాడు. మీనాడ్స్ అనేవి గ్రీక్ పురాణంలో డైనోసస్, వైన్ అండ్ ఎక్స్టసీ గాడ్స్. వీరు ఆవేశంగా పిచ్చిగా డాన్స్ చేస్తూ ఉండేవారు. బ్రైట్ హెయిర్ అప్లిఫ్టెడ్ అంటే గాలి వల్ల మీనాడ్ జుట్టు పైకి ఎగిరినట్టుగా చూపించాడు. మేఘాలు కూడా ఆ గాలి ప్రవాహంలో ఆవేశంగా ఎగిరే జుట్టులా ఉన్నాయని భావన దీంట్లో ఉంది. థర్డ్ స్టాంజా. Thou who didst waken from his summer dreams, the blue Mediterranean. వెస్ట్ విండ్ వేసవి సీజన్లో నిశ్శబ్దంగా ఉన్న కలలలో లాంటి నిద్రలో ఉన్న మెడిటేరియన్ సీని మేల్కొల్పిందని షెల్లీ చెప్తున్నారు. వేసవి కాలంలో మెడిటరేనియన్ సముద్రం స్థిరంగా, తేలికగా డ్రీమ్లో ఉన్నట్టుంటుంది. ఆటమ్ సీజన్ వచ్చినప్పుడు వెస్ట్ విండ్ సముద్రాన్ని మేల్కొల్పుతుంది. తుఫాన్లు, అలలు, అలజడులు మొదలవుతాయి. వెస్ట్ విండ్ వేసవి సీజన్లో కలల్లో ఉన్నట్టుగా ఉన్న మెడిటరేనియన్ సముద్రాన్ని ఆటంలో మేల్కొల్పి యాక్టివ్గా చేస్తుందని షెల్లీ చెప్తున్నాడు. అండ్ సా ఇన్ స్లీప్ ఓల్డ్ ప్యాలెసెస్ అండ్ టవర్స్ క్వివరింగ్ విత్ ఇన్ ద వేవ్స్ ఇంటెన్స్ డే. ఇక్కడ మెడిటరేనియన్ సీ వేసవి సీజన్లో నిద్రలో ఉన్నట్టుగా ఊహించబడుతోంది. ఆ నిద్రలో సముద్రం తన లోతుల్లో ఓల్డ్ ప్యాలెసెస్, టవర్స్ వంటి ప్రతిబింబాలు చూస్తుందని షెల్లీ చెప్తున్నాడు. అలల తాకిడికి ఆ ప్రతిబింబాలు క్వివర్ అంటే కంపిస్తున్నట్టుగా, స్లైట్గా షేక్ అవుతున్నట్టుగా షెల్లీ చెప్తున్నాడు. ఆల్ ఓవర్ గ్రోన్ విత్ అజ్యూర్ మాస్ అండ్ ఫ్లాస్, సో స్వీట్ ద సెన్స్ ఫెయింట్స్ పిక్చరింగ్ దెమ్. అజ్యూర్ మాస్ అండ్ ఫ్లవర్స్ అంటే బ్లూ ఆల్గే నాచు మొక్కల పువ్వులు. మెడిటరేనియన్ సీలో కనిపించే పాత ప్యాలెసెస్, టవర్స్ ఇవి మొత్తం నీలిరంగు ఆల్గే మొక్కల పువ్వులతో ముసురుకుపోయి ఉన్నాయని పోయెట్ చెప్తున్నాడు. థర్డ్ స్టాంజాలో విండ్ను సీ వాటర్లో మూమెంట్ క్రియేట్ చేసి ఫోర్స్గా వెస్ట్ విండ్ను చూపించాడు. ఫోర్త్ స్టాంజా. ఇఫ్ ఐ వేర్ ఎ డెడ్ లీఫ్ thou mightest bear, if I were a swift cloud to fly with thee. పోయిట్ ఇలా విష్ చేస్తున్నాడు. I wish I were a leaf or a cloud so that I can travel with you, wind అని. పోయిట్ తాను ఒకవేళ చనిపోయిన ఆకు అయితే ఆ వెస్ట్ విండ్ తనని గాల్లో ఎగరేసుకుపోతుంది. కాబట్టి పోయిట్ కూడా గాల్లో తేలుతూ దాని శక్తిని అనుభవిస్తానని ఆశిస్తున్నాడు. A wave to pant beneath thy power and share the impulse of thy strength, only less free than thou, O uncontrollable. ప్యాంట్ అంటే శ్వాస కోసం కష్టపడటం. బెనీత్ థై పవర్ అండ్ షేర్ అంటే నీ కింద ఉండే నీ శక్తిని పంచుకోవాలని అలలు ఆశిస్తాయి. పోయిట్ విండ్ ఫ్రీడమ్ని అడ్మైర్ చేస్తున్నాడు. అన్కంట్రోలబుల్ అంటే నో లిమిట్స్, నో రిస్ట్రిక్షన్స్, ఎలాంటివి కూడా లేనటువంటి ఆ యొక్క విండ్ యొక్క ఫ్రీడమ్ని అడ్మైర్ చేస్తున్నాడు. ద ఇంపల్స్ ఆఫ్ థై స్ట్రెంగ్త్, ఓన్లీ లెస్ ఫ్రీ అంటే వెస్ట్ విండ్ ఎంతో ఇండిపెండెంట్ అని, పవర్ఫుల్ అని చెప్తున్నారు. ఆ అల కూడా దాని శక్తిని పంచుకుంటుంది. కానీ అలలకు కొంచెం తక్కువ శక్తి ఉంటుంది. కారణం అవి సముద్రానికి అనుకూలంగా ఉంటాయి, పూర్తిగా ఇండిపెండెంట్ కావు. ఫిఫ్త్ స్టాంజా.
Make me thy lyre, even as the forest is. What if my leaves are falling like its own? మేక్ మీ థై లైర్ అంటే లైర్ అనేది ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. పోయిట్ వెస్ట్విండ్తో ఇలా అంటున్నాడు, అడవి నీకు ఎలాగైతే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంటో నేను కూడా నీకు అలాగా అని చెప్తున్నాడు. వెస్ట్విండ్ అడవిని ఒక వాద్యంలా లైర్ ఉపయోగించి వాయిస్తున్నప్పుడు ఎన్నో శబ్దాలు, గాలి, సంగీతం ఇవన్నీ వస్తుంటాయి. అలాగా అది మారుస్తుంది. పోయిట్ కూడా అదేవిధంగా వెస్ట్విండ్ను తనను కూడా ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్లా మార్చాలని కోరుకుంటున్నాడు. పోయిట్ తనను వెస్ట్విండ్కి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్లా ఉపయోగించి తన శక్తి, ఉత్సాహం, క్రియేషన్ కలిగించమని కోరుకుంటున్నాడు. అడవి ఆటమ్ సీజన్లో ఆకులు కోల్పోయినట్టే తాను క్రియేట్ చేసే శక్తిని కోల్పోతున్నాడని భావిస్తున్నాడు. అయినా వెస్ట్విండ్ దయచేసి తనలో స్ఫూర్తిని మళ్లీ తీసుకురావాలని అడుగుతున్నాడు. ఇక్కడ పోయిట్ ఈజ్ సజెస్టింగ్ మై థాట్స్ ఆర్ ఫాలింగ్ లైక్ లీవ్స్ అంటే ఇవన్నీ పర్సనల్ సాడ్నెస్కి సంబంధించినవి. ద tumult of thy mighty harmonies will take from both a deep autumnal tone. Sweet though in sadness, be thou, spirit fierce, my spirit, be thou me, impetuous one. ఈ లైన్స్ మీనింగ్, వెస్ట్ విండ్ అడవి మరియు తనలోని ఆకులను ఆటమ్ లైక్ మెలాంకలీ ఒక విషాదకరమైన రాగంతో నింపుతుంది. స్వీట్ దో ఇన్ సాడ్నెస్ అంటే దుఃఖంతో కూడినప్పటికీ అందంగా ఉంటుంది అని అర్థం. ఇంపెచువస్ వన్ అంటే ఆవేశంలో ఉన్నవాడు. ఇక్కడ ఈ వర్డ్ వెస్ట్ విండ్ గురించి రాయబడింది. పోయిట్ విండ్ని రిక్వెస్ట్ చేస్తున్నాడు, బికమ్ మై స్పిరిట్, గివ్ మీ యువర్ పవర్ అండ్ ఎనర్జీ. పోయిట్ వెస్ట్ విండ్ని తన ఆత్మగా మార్చాలని లేదా తన ఆత్మగా ఏకమైపోవాలని కోరుకుంటున్నాడు. తనకు కూడా ఆ సేమ్ స్ట్రెంగ్త్, ఎనర్జీ, అన్కంట్రోలబుల్ నేచర్ కావాలని అడుగుతున్నాడు. డ్రైవ్ మై డెడ్ థాట్స్ ఓవర్ ద యూనివర్స్ లైక్ విథర్డ్ లీవ్స్ టు క్వికెన్ ఏ న్యూ బర్త్. ఈ లైన్లో పోయిట్ తన డెడ్ థాట్స్ని డెడ్ లీవ్స్గా కంపేర్ చేస్తూ విండుతో వాటిని స్ప్రెడ్ చేయమని అడుగుతున్నాడు. అదేవిధంగా తన చచ్చిపోయిన ఆలోచనలు యూనివర్స్లో స్ప్రెడ్ అయి కొత్త క్రియేషన్ ఇన్స్పైర్ చేయాలని కోరుతున్నాడు. అండ్ బై ద ఇన్కాంటేషన్ ఆఫ్ దిస్ వర్స్ స్కాటర్ యాజ్ ఫ్రమ్ అన్ అన్ఎక్స్టింగ్విష్డ్ హార్ట్ యాషెస్ అండ్ స్పార్క్స్ మై వర్డ్స్ అమాంగ్ మ్యాన్కైండ్. ఇక్కడ పోయిట్ చెబుతున్నాడు, ఈ వర్స్ ఒక మంత్రం వలె ఉపయోగపడనిమ్మని అడుగుతున్నాడు. అంటే ఈ పోయం శక్తివంతమైన అన్ఎక్స్టింగ్విష్డ్ హార్ట్ అంటే ఆరిపోనటువంటి ఒక మంటల, ఒక స్పిరిచువల్ స్పెల్ లేదా మ్యాజిక్ స్పెల్లా పనిచేయాలని కోరుకుంటున్నాడు. ఒక హార్త్లోంచి అంటే ఒక ఫైర్ ప్లేస్లోంచి బయటకు దూసుకు వెళ్తున్న చీకటి, బూడిద చిమ్మేటువంటి స్పార్క్స్లా తన పదాలను విస్తరించమని పోయిట్ కోరుకుంటున్నాడు. అవి కొత్త ఆలోచనలకు స్ఫూర్తి కావాలని కోరుకుంటున్నాడు. బీ త్రూ మై లిప్స్ టు unawakened earth the trumpet of a prophecy. O wind, if winter comes, can spring be far behind? ఈ లైన్స్లో పోయిట్ వెస్ట్ విండ్ను తన మాటల ద్వారా ఇంకా అన్అవేకెండ్ ఎర్త్ని మేల్కొని స్టిల్ డార్మెంట్గా భూమిని ఆహ్వానించే శక్తిగా ఉపయోగించమని కోరుతున్నాడు. అంటే తన పోయం ద్వారా ప్రపంచానికి ఒక కొత్త మేలుకొల్పు అంటే అవేకనింగ్ తీసుకురావాలని అతని ఆశ. వెస్ట్ విండ్ తన మాటల ద్వారా ఒక ట్రంపెట్ ఆఫ్ ఏ ప్రొఫెసీ అంటే భవిష్యత్తు చెప్పే ట్రంపెట్గా మారాలని కోరుకుంటున్నాడు. ఈ భవిష్యవాణి ద్వారా భూమి, మానవాళి కొత్త జీవితం, స్ఫూర్తిని పొందాలని కోరుకుంటున్నాడు. ఇక క్లోజింగ్ ఎక్స్ప్లెనేషన్. షెల్లీ ఇక్కడ వెస్ట్ విండ్ని ఒక పవర్ఫుల్ ఫోర్స్గా చూపించాడు. ఇది డెస్ట్రాయ్ కూడా చేస్తుంది, క్రియేట్ కూడా చేస్తుంది. పోయిట్ తనను విండ్లా ఫ్రీగా, ఎనర్జెటిక్గా, పవర్ఫుల్గా మారాలని కోరుకుంటున్నాడు. చివరిలో హీ గివ్స్ ఏ పాజిటివ్ మెసేజ్. అదేంటంటే ఈవెన్ ఆఫ్టర్ ద వర్స్ట్ సిచ్యువేషన్స్ అంటే వింటర్,
బెటర్ టైమ్స్ అంటే స్ప్రింగ్లో కూడా తను అనుకుంటున్నటువంటి ఈ విషయాలన్నీ కూడా వస్తాయని చెప్పి తను నమ్ముతున్నాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.